బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు జీవోపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. తెలంగాణ స్థానిక ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల పెంపుపై దాఖలైన కీలక పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం విచారించనుంది. లక్షలాది బీసీ అభ్యర్థులు ఓటర్ల భవిష్యత్తు సుప్రీంకోర్టు నిర్ణయంపై ఆధారపడి ఉంది. జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ద్విసభ్య బెంచ్ ఈ పిటిషన్ను విచారించబోతుంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ సింఘ్వి, సిద్ధార్థ్ దవే వాదనలు వినిపించనున్నారు. హైకోర్టులో ఇదే అంశంపై విచారణ పెండింగ్ లో ఉన్నందున అక్కడ తేల్చుకుని రావాలని సుప్రీంకోర్టు చెప్తోందా, లేక ఇంకా ఏమైనా కీలక వ్యాఖ్యలు చేస్తుందా అనే ఆసక్తి నెలకొంది. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని బట్టే హైకోర్టు నిర్ణయం కూడా ఉండవచ్చని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైనందున సుప్రీంకోర్టు, హైకోర్టు నిర్ణయాలను బట్టే తదుపరి ప్రక్రియలు కొనసాగనున్నాయి. బీసీ రిజర్వేషన్ల విచారణ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. స్థానిక సంస్థల ఎన్నికల తొలిదశ నోటిఫికేషన్ను ఈ నెల 9న జారీ చేయనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ల అమలుకు జారీ చేసిన జీవోపై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ విచారణపై ఉత్కంఠ నెలకొంది. ఈ జీవో చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఇటు అధికారులను, అటు పార్టీ నేతలను ఆదేశించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు జీవోపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, కాసేపట్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్లను కల్పిస్తూ ఇప్పటికే జీవో నెంబర్ 9ని జారీ చేయడం జరిగింది. దీనిపై ఇప్పటికే ఒకవైపు హైకోర్టులో దీన్ని సవాల్ చేస్తూ బుట్టెంగారి మాధవరెడ్డి హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఒక దఫా హైకోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణ ఈ నెల 8వ తేదీన విచారణ జరగబోతా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఇటు ఎన్నికల షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేయడం జరిగింది. 2 దశల్లో ఇటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు, అదేవిధంగా 3 దశల్లో ఇటు సర్పంచ్, వార్డు మెంబర్లకు ఎన్నికలకు ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేస్తూ ఎన్నికల సంఘం షెడ్యూల్ను జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మరొక వైపు ఇదిలా ఉండగా ఒకవైపు సుప్రీంకోర్టులో కూడా దీనికి సంబంధించి గత నెల 29వ తేదీన ఈ రిజర్వేషన్లను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆ యొక్క పిటిషన్ ఈరోజు విచారణ జరగబోతా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించి ముందుకు వెళ్ళాలి. ఆ దిశగా కూడా రాష్ట్ర మంత్రులందరూ కూడా ఢిల్లీకి వెళ్ళాలని చెప్పి నిన్న కొంతమంది మంత్రులకు, అదేవిధంగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. హుటాహుటిన మంత్రులు, పీసీసీ చీఫ్, అదేవిధంగా బీసీ మంత్రులు కూడా ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. దగ్గరుండి కూడా ప్రముఖ న్యాయవాదులతో మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్లకు చెప్పి గట్టిగా వాదనలు వినిపించాలని చెప్పి కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే భావిస్తూ ఉంది. ఎందుకంటే ఈ రిజర్వేషన్లు అనేటివి కోర్టుల పరిధిలో ఉన్నాయి ప్రస్తుతం అయితే. ఎందుకంటే ప్రస్తుతం ఇచ్చినటువంటి రిజర్వేషన్లు 50% మించి ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఒకవైపు సుప్రీంకోర్టు, మరొక వైపు హైకోర్టు ఈ తీర్పులపై స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల భవితవ్యం ఆధారపడి ఉందని చెప్పి కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఈ రోజు జరగబోయే ఏదైతే విచారణ ఉందో ఈ విచారణకు సంబంధించి ప్రభుత్వం తరపున వాదించేందుకు ఇప్పటికే అడ్వకేట్లను కూడా సిద్ధం చేయడం జరిగింది. అభిషేక్ సింఘ్వి, అదేవిధంగా సిద్ధార్థ్ దవే ప్రభుత్వం తరపున ఈ రిజర్వేషన్లకు సంబంధించి వాదనలు చేయబోతా ఉన్నారు. మరొక వైపు ఇప్పటికే దీనికి సంబంధించి ఏదైతే సుప్రీంకోర్టులో వంగా గోపాల్ రెడ్డి దాఖలు చేసినటువంటి పిటిషన్లో ప్రధానంగా 50% రిజర్వేషన్లు మించకూడదని చెప్పేసి ఏదైతే ఉందో దాన్ని సవాల్ చేస్తా ఉన్నారు ఆయన తరపున అడ్వకేట్స్. ఏదైతే గతంలో ఇప్పటికే ఏదైతే పలుమార్లు సుప్రీంకోర్టు కూడా
కొన్ని తీర్పులు ఇవ్వడం జరిగింది, మార్గదర్శకాలు ఉన్నాయి. ఇప్పటికే ఏదైతే రిజర్వేషన్లు ఉన్నాయో ఎస్సీ ఎస్టీ బీసీ, అదేవిధంగా ఈ రిజర్వేషన్లన్నీ కూడా 50% మించరాదని చెప్పేసి ఏదైతే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. సో తెలంగాణలో ఇస్తున్నటువంటి 42% బీసీలకు రిజర్వేషన్లు, ఎస్సీ ఎస్టీలకు కలుపుకొని అన్నీ కూడా దాదాపు 69% రిజర్వేషన్లు వెళ్తా ఉన్నాయి. అంటే 50% మించి ఉన్నాయి కాబట్టి ఇవన్నీ రాజ్యాంగబద్ధంగా లేవు, ఖచ్చితంగా దీన్ని కొట్టివేయాలని చెప్పి కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. మరొక వైపు ఏదైతే ఇప్పటికే హైకోర్టులో కూడా దీనికి సంబంధించి ఒకవైపు 8వ తేదీన విచారణ జరగబోతా ఉంది. ఒకవైపు అసెంబ్లీలో, రాష్ట్ర అసెంబ్లీలో ఉభయ సభల్లో కూడా ఈ రిజర్వేషన్లకు సంబంధించి పంచాయతీరాజ్ చట్టానికి సంబంధించి ఏదైతే క్యాప్ 50% ఉందో దాన్ని ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సో దాన్ని గవర్నర్కు ఆ బిల్లును పంపించడం జరిగింది. కానీ గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉండగా రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లకు సంబంధించి జీవో ఏ విధంగా జారీ చేస్తుందని చెప్పేసి కూడా ఇప్పటికే హైకోర్టు కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన నేపథ్యంలో ఇక్కడ హైకోర్టులో 8వ తేదీ ఏం జరగబోతా ఉంది, అదేవిధంగా ఈ రోజు సుప్రీంకోర్టులో ఏం జరగబోతా ఉంది అనేది ఒక ఉత్కంఠగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కోర్టు తీర్పులకు లోబడే స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు, అదేవిధంగా ఈ ఎన్నికలు అసలు జరుగుతాయా లేదంటే ఒకవేళ సుప్రీంకోర్టు కనుక ఈ రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధంగా లేవు అని కొట్టేస్తే సో తదుపరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతా ఉంది, ప్రస్తుతం ఇచ్చినటువంటి షెడ్యూల్ ఇదే విధంగా కంటిన్యూ అవుతుందా లేదంటే షెడ్యూల్ను కూడా మారుస్తారా, ఎన్నికలు పోస్ట్ పోన్ అవుతాయా అన్నటువంటి ఊహాగానాలు అయితే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తూ ఉన్నాయి. సో ఈరోజు సుప్రీంకోర్టు ఏం తీర్పు చెప్పినా కూడా హైకోర్టు కూడా ఖచ్చితంగా సుప్రీంకోర్టు తీర్పుకు లోబడే హైకోర్టు కూడా తీర్పు చెప్పే అవకాశం ఉంటుంది. దేశ సర్వోన్నత న్యాయస్థానం ఏ తీర్పు చెప్పినా కూడా సో ఆ తీర్పే ఫైనల్ అవుతుంది. కాబట్టి ఈరోజు సుప్రీంకోర్టులో ఏం జరగబోతా ఉంది, తెలంగాణలో 42% బీసీలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్లు, స్థానిక సంస్థల్లో ఇచ్చినటువంటి రిజర్వేషన్లు చెల్లుబాటు అవుతాయా కావా అనేది ఈరోజు మరికాసేపట్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. రాజు, బీసీ రిజర్వేషన్ పై సుప్రీంకోర్టులో విచారణ నేపథ్యంలో ముఖ్యంగా ఎలాంటి అంశాలను పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది సుప్రీంకోర్టు? ప్రధానంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం అయితే గట్టిగా వాదించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆయా రాష్ట్రాల్లో దీనికి సంబంధించి కులాల లెక్కలు ఎంపెరికల్ డేటా సేకరించిన తర్వాత ప్రత్యేకంగా డెడికేటెడ్ కమిషన్ వేసి ఒకవేళ ఆ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఈ 50% రిజర్వేషన్ల కంటే ఎక్కువ రిజర్వేషన్లు కూడా కల్పించవచ్చు అని చెప్పేసి కూడా కొన్ని మార్గదర్శకాలు ఇప్పటికే రాజ్యాంగబద్ధంగా ఉన్నాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే పలుమార్లు చెప్తా ఉంది. కానీ ఇక్కడ ఏదైతే రాష్ట్రంలో 50% రిజర్వేషన్లు దాటాలంటే ఖచ్చితంగా దీన్ని రాజ్యాంగ సవరణ చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే దీన్ని కోర్టుల్లో సవాల్ చేసిన వాళ్ళు చెప్తా ఉన్నారు. మరొక వైపు ఏదైతే పంచాయతీరాజ్కు సంబంధించి చట్టంలో 50% సీలింగ్ను ఎత్తివేస్తూ ఇప్పటికే రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేశారు. కాబట్టి సో అది రాష్ట్ర ప్రభుత్వానికి జీవో జారీ చేసేందుకు హక్కు ఉంటుందని చెప్పి కూడా ఒకవైపు ఇటు రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. కానీ ఆ బిల్లు మాత్రం గవర్నర్ వద్ద ప్రస్తుతం అయితే పెండింగ్లో ఉంది. గవర్నర్ వద్ద పెండింగ్లో ఉండగా రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా జారీ చేస్తుందని చెప్పేసి కూడా ఒకవైపు ఇటు డిఫెన్స్ వాళ్ళు వాదించే అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఈ వాదనపైనే ఈ యొక్క వాదన జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఏదైతే 50% రిజర్వేషన్లు క్యాప్ పైన ఒకటి, రెండవ అంశం ఏదైతే ఉందో దీనికి సంబంధించి రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించిన తర్వాత గవర్నర్ కన్సెంట్ లేకుండా కూడా రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసి ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనే ఈ రెండు అంశాలపై కూడా కోర్టుల్లో వాడివేడిగా వాదనలు జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒకటే చెప్తా ఉంది, ఎంపెరికల్గా డాటా తీసాము, డెడికేటెడ్ కమిషన్ వేశాము, దీనికి సంబంధించి పకడ్బందీగా లెక్కలు తీసి రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి అంశం స్థానిక సంస్థల ఎన్నికలు కాబట్టి సో దీనిలో రిజర్వేషన్లు కల్పిస్తూ ఉన్నాము, ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఈ విధంగా కల్పించారని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం వాదించే అవకాశం కనిపిస్తూ ఉంది. మరి కోర్టుల్లో ఎంత మేరకు నిలబడుతుంది అనేది ఇక్కడ న్యాయవాదుల్లో కూడా ప్రస్తుతం అయితే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. కొంతమంది ఇది రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా ఎంపెరికల్ డాటా తీసుకొని చేసింది కాబట్టి ఖచ్చితంగా ఇది కోర్టుల్లో నిలిచే అవకాశం ఉంది అని చెప్పి కూడా కొంతమంది భావిస్తా ఉన్నారు. మరికొంతమంది మాత్రం ఇది 50% రిజర్వేషన్ సీలింగ్ క్యాప్ దాటిపోతా ఉంది, ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి కూడా కొంతమంది వాదిస్తా ఉన్నారు. ఏం జరగబోతా ఉంది ఈ రోజు సుప్రీంకోర్టులో అని చెప్పి కూడా ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.